కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదికి పైగా అవుతున్నప్పటికీ సూపర్ 6 పథకాల్లో పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచగా తల్లికి వందనం పథకంలోని 50% మందికి నిధులు జమ చేయడం జరిగిందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పాత బస్తీలో గల కడకపుర అమ్మన్ ఫంక్షన్ హాల్ నందు అహ్మద్ అలీఖాన్ తో కలిసి 1 నుంచి 12 వార్డుల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీడియా సాక్షిగా సూపర్ 6 పూర్తి చేశాం, ఎవరికైనా అడిగితే నాలుక కోస్తామని సీఎం బహిరంగ వార్నింగ్ ఇవ్వడం దేనికి సంకేతమని వారి విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఆ హామీలను సంవత్సరం 3 నెలలైనప్పటికీ హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడము, మభ్య మాటలు చెప్పడము, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసినాడు, ఎన్ని పథకాలు చెప్పినాడు, ఎప్పటి నుంచి ఇస్తా అన్నాడు. జూన్ 24వ సంవత్సరం నుంచి పథకాలు అమలు చేస్తాడు, అన్ని పథకాలు అన్నాడు. జూన్ 24 పోయింది, జూన్ 25 కూడా పోయింది. ఇంతవరకు ఒక తల్లికి వందనము సగం మందికి ఇచ్చాడు, సగం మందికి ఇంకా 3,000 రూపాయలు పెన్షన్ 4,000 చేసి ఏదో ప్రపంచాన్ని జయించినట్టు, ప్రపంచాన్ని అంతా తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు వాళ్ళు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. ప్రతి నెల 4,000 పెన్షన్ వేయడానికి 4 కోట్లు ఖర్చు పెట్టి డ్రామా యాక్షన్లు, అడగై కాఫీలు కాయడము, టిఫిన్లు చేయడము, వాళ్ళకి తినిపించడం, తాపియడం, ఇవన్నీ ఇదంతా డ్రామా అనిపించడం లేదా? వీటన్నిటి కూడా ప్రజలలోకి తీసుకుపోవాలి. ప్రజలు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగాలని, ప్రజలను చైతన్యవంతం చేయడం. మీకు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు మోసపోయి చంద్రబాబు నాయుడుకి ఓటేశారు, ఇప్పుడు ఎంత మోసం చేస్తున్నారు అనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతున్నాం. అదే కాకుండా తప్పుడు కేసులు పెట్టి అందరినీ జైలు పాలు చేసి మంచి మంచి నాయకులందరినీ కూడా వివిధ కేసులు పెట్టి, అంటే అసలు స్కామ్ ఉండదు, ఆ కేసు ఉండదు, కొత్తగా ఈనాడులో సృష్టిస్తారు స్కామ్ అని. మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని ఈనాడులో ముందు రోజు వస్తుంది, నెక్స్ట్ ఛార్జ్షీట్లో వీళ్ళ పేర్లు వస్తాయి. ఈనాడు డైరెక్షన్, ఆంధ్ర పోలీసు యాక్షన్ అయిపోయింది. స్క్రిప్ట్ ఈనాడు, డైరెక్షన్ చంద్రబాబు నాయుడు, యాక్షన్ పోలీస్, అది జరుగుతుంది. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, కృష్ణమోహన్